అధికారుల పేర్లు కూడా బయటపడడం అనేటటువంటిది ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ప్రైమ్ టైం డిబేట్లో ఈరోజు మనతో పాటు తిరుత్తని వేణుగోపాల్ గారు, సీనియర్ జనసేన పార్టీ నాయకులు, తిరుపతి నుండి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. వెలగపూడి ప్రకాష్ రావు గారు, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, ప్రపంచవ్యాప్తంగా కూడా హిందువుల గౌరవాన్ని, హిందువుల మనోభావాల పరిరక్షణ గురించి వెలగపూడి ప్రకాష్ రావు గారు, ఆయన ఆర్గనైజేషన్ ఎంతగానో కృషి చేస్తుంది. తిరుపతిలో ఔన్నత్యాన్ని పరిరక్షించేందుకు గత 4 దశాబ్దాల నుండి వెలగపూడి ప్రకాష్ రావు గారు న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు, ప్రత్యక్ష పోరాటం కొనసాగిస్తున్నారు. చివరకు ఆయన స్వయంగా తిరుపతి మడవీధుల్లో తిరిగి తిరుపతి ఔన్నత్యాన్ని, తిరుపతి పవిత్రతను పరిరక్షించేందుకు ఒక ఉద్యమ రూపంలో వెలగపూడి ప్రకాష్ రావు గారు చేస్తున్నారు. ప్రకాష్ రావు గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9. ప్రకాష్ రావు గారు, ఎస్ ప్రకాష్ రావు గారు, గత కొంతకాలం నుండి తిరుపతి లడ్డు వ్యవహారం పైన వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ అంశం మీ అందరికీ కూడా తెలిసిందే. ఈ వివాదాలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా పరిగణించడమే కాకుండా దీనికి ఎంతటి వారు బాధ్యులైనా వాళ్ళను వదలము అని చెప్పి కార్యాచరణను రూపొందించింది. లడ్డూ వివాదం పైన మీరు ఎట్లా స్పందిస్తారండి? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఇది తెలిసినప్పుడు మాకు చాలా ఆందోళన కలిగింది. ఎందుకంటే లడ్డూ విషయంలో ఇంత దరిద్రంగా వీళ్ళు బిహేవ్ చేస్తారని కూడా ఎప్పుడు అనుకోలేదు. ఏదో ల్యాండ్స్ లేకపోతే ఏదో ఒక డబ్బుల్ని అటు ఇటుగా జమాయించడం అదంతా చేస్తారనుకున్నాం. కానీ హిందూస్ని ఎంత సెంటిమెంట్స్ని ఎలా మనం హర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ది ఓన్లీ థింగ్ దట్ దే కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ ఓన్లీ హర్టింగ్ ది సెంటిమెంట్స్ ఆఫ్ హిందూస్ అండి. సో లడ్డు మనకి ఎంతో పవిత్రమైంది. ఇంత ఇచ్చినా కానీ మనకి సో విల్ బి సో హ్యాపీ అనమాట. ఎక్కడో ఊర్ల నుంచి ఊరు తీసుకుపోతుంటారు, ఇంత ఇస్తుంటారు, ఎంతో మనం ఎంజాయ్ చేస్తాము, ఒక పవిత్రంగా చూస్తుంటాము. అటువంటి దాన్ని ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి అందరూ హిందూస్ మనం తిరుపతికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా సో వీళ్ళు అడల్టరేటెడ్ లడ్డూలు ఇచ్చేసి అందరి సెంటిమెంట్స్ని హర్ట్ చేశారండి. మేము ఇక్కడ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ యాక్చువల్లీ October 7th ఫస్ట్ టైము, సెప్టెంబర్ 24th నుండి పెద్ద ర్యాలీ కూడా చేశాము. ప్రాయశ్చిత్తం లాగా, అయ్యా ఇది మంది తప్పు, హిందూస్ మనమే ఇది తప్పు. ఎందుకంటే టీటీడీ చేసినా కానండి మన హిందూస్ రెస్పాన్సిబిలిటీస్, వీఆర్ నాట్ టేకింగ్ ది ఓనర్షిప్ ఆఫ్ ప్రొటెక్టింగ్ అవర్ హిందూ ఫెయిత్ అండి. అట్లాగే మళ్ళీ October 7th కూడా మళ్ళీ చేసాం, 2-3 సార్లు చేసాము. సో మీరు అన్నట్లు నేను లాస్ట్ 4-5 decades నుంచి మన మతాన్ని గురించే నేను ఆలోచిస్తున్నాను, పోరాడుతున్నాను. 20 years కిందట గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కూడా మొదలుపెట్టాము, జస్ట్ ప్రొటెక్ట్ అవర్ సనాతన్ ధర్మ అండ్ ఆల్సో రిమూవ్ ఆర్ బేసికలీ అబాలిష్ హిందూ ఎండోమెంట్ యాక్ట్. నా ఇప్పుడు మనకు తెలిసింది ఏమిటంటే ఈ సిట్ డెఫినెట్గా హ్యాస్ కమ్ టు ఎ కంక్లూజన్. ఇప్పుడు మన అనిల్ కుమార్ గారు, ఎస్వి సుబ్బారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఆర్ ఇన్వాల్వ్డ్ ఫ్రమ్ ది బిగినింగ్ అండి. దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్ అనమాట. ఇట్స్ నాట్ క్వశ్చన్ ఆఫ్ డబ్బుల్ని సేవ్ చేయడానికి అవసరం లేదు. తిరుపతిలో మనకి ఎనఫ్ రీసోర్సెస్ ఉన్నాయి, దానికి దట్ షుడ్ నాట్ బి ది క్రైటీరియా. మరి ఏమిటి, వాట్ ఈస్ ది అదర్ క్రైటీరియా? డబ్బులకి లేదు, దట్ మీన్స్ ఓన్లీ హర్టింగ్ ది సెంటిమెంట్స్. సో ఇంకోటి అండి, మనం ఆల్వేస్ ఐ హ్యావ్ బిన్ సేయింగ్ ఫర్ ది లాస్ట్ డే, ఒకసారి క్రిస్టియన్గా ఎలక్ట్ అయ్యి చీఫ్ మినిస్టర్గా అని ఏదన్నా అండి, he should not have anything to do with any temples whatsoever. He should be every chief minister should be removed from heading any of the temples in Andhra Pradesh. ఎందుకంటే పరిస్థితి తెలుస్తాయండి. ఇప్పుడు ఎవ్రీ టైమ్ ఏదర్ హిందూ ఆర్ ముస్లిం ఏదో సంథింగ్ జరుగుతూ ఉంటుంది, వాళ్ళు దే విల్ ట్రై టు ఎగ్జర్ట్ ఇన్ఫ్లుయెన్స్ బికాస్ దే హ్యావ్ సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి కాబట్టి
politicians will try to listen to them and do whatever it takes. I have written extensively, no chief minister, if he is a Christian, should not enter any of the Hindu temples. It should be given to either Swamijis or some other organizations where they will take the responsibility of protecting this. ఇంకోటండి, మన హిందూస్ అంటే మనం వాళ్ళని పాలక మండలం వదిలేసేయండి, అలాగే పొలిటీషియన్స్ వదిలేసేయండి. మనం హిందూస్గా ఏం చేస్తున్నామంటే ఓన్లీ పార్టీ క్యాస్ట్ తప్ప నోబడి ఈస్ పేయింగ్ అటెన్షన్ హౌ లాంగ్ దిస్ సనాతన్ ధర్మ విల్ సర్వైవ్. ప్రకాష్ రావు గారు, మీకు సెకండ్ రౌండ్లో మీ దగ్గరికి వస్తాను. ఒకసారి